తీసుకెళ్తే బాబు గారిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఏడాదికి ఒక నియోజకవర్గంలో 10,000 అంటున్నారు. రాబోయే 5 ఏళ్లలో 50,000 ఇళ్ళు వేసుకోండి. ఒక నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 2.5 లక్షలు అట్లా కదా జనాభా. 2.5 లక్షలు అంటే మాక్సిమం 70-80 వేల కుటుంబాలు. ఒక విపరీతంగా ఇక అదేదో ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఇద్దరిద్దరే ఉంటున్నారు అనుకున్న 1,00,000 కుటుంబాలు. 1,00,000 కుటుంబాల్లో 50,000 కుటుంబాలకి వచ్చేసినాయి అనుకోండి, కరెంటు బిల్లుల బాధ తగ్గుతుంది కదా. రెండవది ఇళ్లలో ప్రొడక్ట్ అయినటువంటి కరెంటు కారణంగా ఈ కరెంటు వాడకం తగ్గుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఇది మార్పు వస్తుంది. ఏంటది? ₹2.09 కరెంటు గవర్నమెంట్ కొంటుంది వాళ్ళ దగ్గర నుంచి. అది బెనిఫిటే కదా ప్రభుత్వానికి. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ సంస్థల ఒత్తిడి బిగించేస్తాయి అనఫీషియల్గా త్రూ అధికారుల ద్వారా. దీన్ని డౌన్ ప్లే చేపిస్తాయి. ఎందుకు? అందరూ ఈ వాడేస్తాం బిగించేస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. కరెంటు వాడకం తగ్గితే ఏమవుతుంది? వాళ్ళ దగ్గర కొనరు. వాళ్ళ దగ్గర కొనకపోతే ఆ సంస్థలు కొలాప్స్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలది ఇష్టారాజ్యం. ఎట్లా అంటే వాళ్ళు మనకు ఒక ఒప్పందం చేస్తారు, ₹2.30, ₹2.40. మనం తీసుకోకపోయినా బిల్లు కట్టాల్సిందే వాళ్ళకి. ఇదొక